మ్మ్. అందరికీ నమస్కారం. ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత క్లిష్టమైన కాని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును, ఇది మామూలు విషయం గారు. ఆధునిక ప్రపంచ చరిత్రలో ఇదొక పెద్ద ప్రకంపన అని చెప్పొచ్చు. ఖచ్చితంగా 2026 ఫిబ్రవరి నెలాఖరులో జరిగిన ఇరాన్ సంక్షోభం, అక్కడ జరిగిన నాయకత్వ పతనం, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక, భౌగోళిక మార్పుల మీద ఈరోజు మనం ఫోకస్ చేస్తున్నాం. ఈనాటి మన సోర్సెస్ ఈ మొత్తం పరిణామాలపై అగ్రశ్రేణి నిపుణులు రూపొందించిన ఒక చాలా సమగ్రమైన పరిశోధనా నివేదిక. అంటే ఇదొక సింగిల్ ఈవెంట్ లాగా కాకుండా భౌగోళిక రాజకీయాలను, అదేనండి జియోపాలిటిక్స్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక మెంటల్ మ్యాప్ తయారు చేసుకోవడానికి ఈ రిపోర్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అవును, ఎందుకంటే ఇది కేవలం వార్తల్లో చూసి వదిలేసే అంశం కాదు. మన పెట్రోల్ బిల్లుల దగ్గర్నుంచి ప్రపంచ శాంతి వరకు ప్రతి దాన్ని ప్రభావితం చేసే విషయం. అయితే విశ్లేషణలోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన గమనిక చెప్పాలి. ఈ చర్చలో మనం ప్రస్తావించే అమెరికా, ఇజ్రాయెల్, అలాగే ఇరాన్ దేశాల రాజకీయ విధానాలు గాని, వాళ్ల మతపరమైన సిద్ధాంతాలు గాని మనం కేవలం విశ్లేషణ కోసమే చర్చిస్తున్నాం. రైట్. అంటే మనం ఏ రాజకీయ లేదా మతవర్గానికి మద్దతు ఇవ్వటం లేదు. అస్సలు లేదు. రిపోర్ట్లో ఉన్న వాస్తవాలను అత్యంత నిష్పాక్షికంగా అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. సరే, దీన్ని కాస్త విడమరిచి చూద్దాం. అసలు ఏం జరిగింది? 2026 ఫిబ్రవరి 28న ఈ సంక్షోభానికి కేంద్రబిందువైన ఆ దాడుల గురించే ముందుగా మాట్లాడుకుందాం. ఆపరేషన్ రోరింగ్ లయన్. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ చేసిన క్షిపణి దాడులివి. ఇందులో ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఇది కేవలం ఒక నాయకుడి మరణం మాత్రమే కాదు. అంటే ఒక పెద్ద వ్యవస్థకు తలకాయ తెగిపోయినట్టే కదా? ఖచ్చితంగా. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత దాదాపు 37 ఏళ్లుగా ఉన్న ఒక పటిష్టమైన వ్యవస్థకు, ముఖ్యంగా రెసిస్టెన్స్ యాక్సెస్ అనే ప్రాక్సీ నెట్వర్క్కు ఆయనే మూలస్తంభం. ఎప్పుడైతే ఆయన మరణించారో ఇరాన్లో మునుపెన్నరూ చూడని అపూర్వమైన అధికార శూన్యత ఏర్పడింది. అవును, ఈ అధికార శూన్యత వల్ల లోపల రాజకీయంగా పెద్ద ఆధిపత్య పోరు మొదలైంది. రాజ్యాంగం ప్రకారం ఒక తాత్కాలిక కౌన్సిల్ బాధ్యతలు చేపట్టింది. అందులో ప్రెసిడెంట్, చీఫ్ జస్టిస్, అలాగే గార్డియన్ కౌన్సిల్ సభ్యుడు ఉన్నాడు. చట్టబద్ధంగా వీళ్లున్నా వాస్తవానికక్కడ తెరవెనుక చక్రం తిప్పుతోంది ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్, ఐఆర్జీసీ. భద్రతా వ్యవహారాలు, సైనిక నియంత్రణ అంతా తమ గుప్పిట్లోకి తెచ్చుకోవటానికి వాళ్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దానికి తోడు బయటనుంచి కూడా భయంకరమైన ఒత్తిడి వస్తోంది కదా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పరిస్థితిని వాడుకోటానికి మాక్సిమం ప్రెషర్ వ్యూహాన్ని వాడుతున్నాడు. అవును, గరిష్ఠ ఒత్తిడి. ఇరాన్ నాయకత్వం బలహీనంగా ఉన్న ఈ టైంలో ఆ దేశ ప్రజలే తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని కూల్చేయాలని ఆయన బహిరంగంగా పిలుపునిచ్చారు. దీన్నే రెజీమ్ చేంజ్ అంటారు. అంటే పాత వ్యవస్థను తీసేసి కొత్త వ్యవస్థను తీసుకురావడం. ఒకవైపు లోపల పవర్ కోసం గొడవలు, మరోవైపు బయటనుంచి ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ప్రెషర్. ఇరాన్ ఒక టైం బాంబ్లా మారిపోయింది. అయితే ఇక్కడే అసలు ఆసక్తికరమైన మలుపుంది. చెప్పండి. సాధారణంగా మనం జియోపాలిటిక్స్ అంటే భూభాగాలు, ఆయుధాలు, లేదంటే చములు కోసం జరిగే గొడవలనుకుంటాం. కానీ ఈ రిపోర్ట్ ప్రకారం ఈ యుద్ధం వెనుక చాలా లోతైన మత సిద్ధాంతాలున్నాయి. ఇదొక కాస్మిక్ వార్ లాంటిది. నిజమే. ఇరాన్ వాదన చూస్తే వాళ్లు దీని కేవలం దేశరక్షణగానో రాజకీయ ఆధిపత్యంగానో చూడటం లేదు. వాళ్ల షియా సిద్ధాంతం ప్రకారం ఇదొక ఇస్లామిక్ ప్రతిఘటన. అంటే ప్రపంచంలో అన్యాయం పెరిగినప్పుడు ఇమాం మెహదీ పునరాగమనం జరుగుతుందని, ఈ యుద్ధం దానికి ముందు జరిగే ఒక పవిత్రమైన పరీక్ష అని వాళ్లు నమ్ముతున్నారు కదా. ఖచ్చితంగా. అందుకే అమెరికా అలాగే ఇజ్రాయిల్లను వాళ్లు కేవలం శత్రువులుగా కాకుండా సాక్షాత్తు శైతాన్లుగా చూస్తున్నారు. ఇది ఒకవైపు. మళ్లీ పాశ్చాత్య దేశాల వైపు చూస్తే, ముఖ్యంగా క్రైస్తవ జియోనిజం మద్దతుదారులు ఈ సైనిక చర్యలను బైబిల్ ప్రవచనాల నెరవేర్పుగా చూస్తున్నారు. ఎజికియల్ 38 అలాగే కీర్తనల 83 ఉటంకిస్తూ. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ యుద్ధాన్ని ఒక దైవిక కార్యంగా వాళ్లు భావిస్తున్నారు. క్రీస్తు రెండవ రాకడకు ముందు జరిగే పవిత్ర పోరాటంగా దీన్ని ఫీలవుతున్నారు. అందుకే నెతన్యాహు లాంటి నాయకులు దీనికొక పవిత్రమైన రంగు పులుముతున్నారు. రెండు వర్గాలు ఇది దేవుడిచ్చిన పననుకుంటున్నాయి. అందుకే ఎవరూ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేరు కదా.
రాజీ పట్టానికి ఛాన్సే లేదు. అసలు ఛాన్స్ లేదు. అందుకే దౌత్య మార్గాలు పూర్తిగా విఫలమయ్యాయి. శాంతి కోసం ఖతార్, ఒమాన్ లాంటి దేశాలు తెరవెనక ఎన్నో ప్రయత్నాలు చేశాయి. కాని దేవుడి పేరుతో సాగుతున్న ఈ పోరాటంలో ఆ ప్రయత్నాలన్నీ వేస్ట్ అయిపోయాయి. సరే, సంక్షోభంలో ఉన్న దేశాల పరిస్థితి ఇలా ఉంటే బయట ప్రపంచ దేశాలు తమ స్వంత చదరంగమాడుతున్నాయి. ఇందులో చైనా పాత్ర చాలా కీలకమనిపిస్తోంది. వాళ్లు ఇరాన్ నాయకుడి హత్యను అనాగరిక దాడి అంటూ తీవ్రంగా ఖండించారు. అవును, చైనాకి అక్కడ స్పష్టమైన ఆర్థిక ప్రయోజనాలున్నాయి. వాళ్ల ఇండస్ట్రీస్ నడవాలంటే ఇరాన్ చమురు చాలా ముఖ్యం. దానికి తోడు మిడిలీస్ట్లో అమెరికా ఆధిపత్యాన్ని చెక్ పెట్టడానికి ఇరాన్ వాళ్లకొక పావులాంటిది. రష్యా పరిస్థితి ఏమిటి? రష్యాకి కూడా ఇరాన్ మిత్రదేశమే కదా. మిత్రదేశమే, కాని రష్యా ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధంలో ఇరుక్కుపోయింది. సైనికంగా ఇరాన్కు పెద్దగా సాయం చేసే స్థితిలో వాళ్లు లేరు. కాని ఐక్యరాజ్యసమితిలో మాత్రం చైనాతో కలిసి అమెరికాకి వ్యతిరేకంగా వీటో పవర్ వాడుతున్నారు. అంటే ప్రపంచం మళ్లీ 2 వర్గాలుగా చీలిపోతుందన్నమాట. ఒకవైపు అమెరికా కూటమి, ఇంకోవైపు చైనా, రష్యా, ఇరాన్ కూటమి. సరే, ఇదంతా హై లెవెల్ పాలిటిక్స్. కానీ సామాన్యులపై దీని ప్రభావం ఏమిటి? ఇది వింటున్న వారికి ఈ గ్లోబల్ పాలిటిక్స్ వల్ల వచ్చే ముప్పేమిటి? అది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎక్కడో యుద్ధం జరిగితే మనకేంటి అని మనం అనుకోలేం. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ హోర్ముజ్ జలసంధి. గ్లోబల్ ఎకానమీకి ఇదొక గుండెకాయలాంటిది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% కేవలం ఈ సన్నని మార్గం గుండానే వెళ్తోంది. ఎప్పుడైతే అక్కడ దాడులు మొదలయ్యాయో ఆ మార్గంలో వెళ్లే వాణిజ్య నౌకలకు ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఏకంగా 100% పెరిగిపోయాయి అని రిపోర్ట్లో చదివాను. అవును, దాని వార్ రిస్క్ కవర్ అంటారు. ఆ ఖర్చులు భరించలేక, భద్రత లేక నౌకలు ఇప్పుడు ఆ మార్గాన్ని వదిలేశాయి. వాళ్లంతా ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా వస్తున్నారు. దీనివల్ల రవాణాకు అదనంగా 14 రోజులు పడుతోంది. 14 రోజులు లేట్ అంటే మాటలు కాదు. దీనివల్ల కార్ల తయారీ, ఎలక్ట్రానిక్స్ విడిభాగాల సరఫరా అంతా ఆగిపోతోంది. సప్లై చైన్ మొత్తం దెబ్బతింటుంది. దెబ్బతినడమే కాదు, దీనివల్ల వస్తువుల రేట్లు ఆకాశాన్ని తాకుతాయి. ప్రతి దేశం మీద ఈ ఇంపాక్ట్ ఉంటుంది. ఒకసారి మన భారతదేశం విషయం చూద్దాం. మన చమురు అవసరాల్లో 3/2 వంతులు ఈ హోర్ముజ్ జలసంధి నుంచే వస్తోంది. రేపు బ్యారెల్ చమురు ధర $100 నుంచి ఏకంగా $300లకు పెరిగే అంచనాలున్నాయి కదా. $300 అంటే ఊహించుకోండి. రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. రైతులు పండించిన కూరగాయలు మార్కెట్కి రావాలన్నా, ఏ వస్తువు మనం కొనాలన్నా డబుల్ ట్రిపుల్ రేట్లు పెట్టాల్సొస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. అంటే సామాన్యుల జేబులకి పెద్ద చిల్లు అన్నమాట. ఇంకా వేరే దేశాల పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలు 50-60 కాదు, ఏకంగా 80% పైగా ఇంధన దిగుమతులపైనే ఆధారపడ్డాయి. అవును, ఇంధనం రాకపోతే వాళ్ళకి కరెంట్ ఉత్పత్తి కష్టం. అందుకే అక్కడ విద్యుత్ ధరలు ఏకంగా 170% పెరిగే అవకాశముందని రిపోర్ట్ చెప్తోంది. 170% అంటే సామాన్యులు ఆ కరెంటు బిల్లులు కట్టలేరు. ఇంకా ఈజిప్ట్ పరిస్థితి చూస్తే నౌకలన్నీ ఆఫ్రికా చుట్టూ తిరుగుతుండటం వల్ల సూయజ్ కాలువకి ట్రాఫిక్ తగ్గిపోయింది. వాళ్లకి రావాల్సిన ట్రాన్సిట్ ఫీజులు రాక ఆర్థికంగా చాలా దెబ్బతింటున్నారు. అలాగే గల్ఫ్ దేశాలు, ముఖ్యంగా యుఏఈ, సౌదీ అరేబియా లాంటివి, వాళ్లు డైరెక్ట్గా యుద్ధంలో లేకపోయినా దాడుల ముప్పు ఎప్పుడూ ఉంటుంది. అబుదాబి, దుబాయ్ ఎయిర్పోర్ట్స్, అలాగే జబల్ అలీ, రాస్ తనూరా పోర్ట్లపై దాడులు జరిగితే వాళ్ల పర్యాటకం, వాణిజ్యం మొత్తం కుప్పకూలుతుంది. ఇదంతా ఒక ఎత్తైతే మానవీయ సంక్షోభం ఇంకో ఎత్తు. ఆఫ్రికా లాంటి దేశాల్లో ఆహార, ఇంధన రవాణా ఖర్చులు పెరిగిపోవడం వల్ల ఆకలి చావులు సంభవించే ముప్పుందని రిపోర్ట్ చాలా స్పష్టంగా చెప్పింది. ఏ సంబంధం లేని పేద దేశాలు దీనికి మూల్యం చెల్లిస్తున్నాయి. అది నిజంగా చాలా బాధాకరం. పిల్లల మరణాల రేటు పెరగడం, కనీసం మందుల కొరత ఏర్పడ్డం మనం చూస్తున్నాం. ఆ ప్రాణభయంతో లక్షలాది మంది శరణార్థులు టర్కీ, ఇంకా ఐరోపా వైపు పారిపోతున్నారు. ఈ కొత్త వలసల వల్ల ఐరోపా దేశాల్లో మళ్లీ జాతీయవాద ఉద్రిక్తతలు మొదలవుతాయి. సామాజిక అస్థిరత వస్తుంది. సరే, వీటన్నిటి అర్థమేమిటి? ఇవన్నీ వింటుంటే ఒక కంప్లీట్ గ్లోబల్ మెస్లాగా కనిపిస్తోంది. దీన్ని మనం ఒక పెద్ద చిత్రంతో అనుసంధానిస్తే, అంటే బిగ్గర్ పిక్చర్ చూస్తే మనకి అర్థమయ్యేది ఒకటే. భౌగోళిక రాజకీయాలు అంటే మ్యాప్లో గీతలు గీయడం లేదా ఎవరు పవర్ఫుల్ అని లెక్కలు వేసుకోవడం కాదు. ఒక దేశ నాయకుడి మరణం
అలాగే కొన్ని వందల ఏళ్లనాటి మత విశ్వాసాలు కలిసి ఈరోజు మన ఇంటి పెట్రోల్ బిల్లును ఎలా పెంచుతాయో, ప్రపంచ ఆర్థిక మాంద్యానికి ఎలా దారితీస్తాయో ఈ నివేదిక స్పష్టంగా చెబుతోంది. అన్నీ ఒకదానికొకటి ఎంతలా లింకై ఉన్నాయో మనకర్థమవుతోంది. అవును, ఇదొక పెద్ద వలలాంటిది. ఒకచోట చిన్న కదలిక వస్తే మొత్తం వల అంతా కదులుతుంది. సరే, ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న గురించి ఆలోచించాలి. ఒక ప్రొవోకేటివ్ థాట్ అని చెప్పొచ్చు. చెప్పండి. దేశాల విదేశీయాంగ విధానాలు కేవలం రాజకీయ ప్రయోజనాల మీదే కాకుండా పూర్తిగా ఇది దేవుడిచ్చిన పని అనే మతపరమైన నమ్మకాల ఆధారంగా నడుస్తున్నప్పుడు, కాస్మిక్ వార్స్ అనుకున్నప్పుడు పాతకాలపు దౌత్యపరమైన చర్చలు ఇక ముందు ఏమాత్రమైనా పనిచేస్తాయా? ఇది చాలా డీప్ క్వశ్చన్. దేవుడి పేరుతో యుద్ధం చేస్తున్నప్పుడు రాజీ అనే మాటే ఉండలు కదా. ఖచ్చితంగా. అలాంటప్పుడు శాంతిని నెలకొల్పడానికి ప్రపంచానికి ఒక సరికొత్త విధానం అవసరమా? పాత డిప్లొమసీ ఇక పని చెయ్యదా? ఇది బహుశా రాబోయే తరాలకు ఒక పెద్ద సవాలు. ఇది వింటున్నవారు కూడా తమకై తాము ఆలోచించుకోవాల్సిన విషయమిది. ఈనాటి విశ్లేషణకు రీసెర్చ్ అలాగే స్క్రిప్ట్ అందించినవారు పెద్దాడ నవీన్. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ మన లోతైన విశ్లేషణలో కలుద్దాం. అంతవరకు సెలవు.